విజయశాంతికి హోంమంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఉద్యమ నేపథ్యం ఉన్న రాములమ్మతో కేసీఆర్ ఫ్యామిలీ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే నిన్న విజయశాంతి కేసీఆర్ పై విమర్శలు చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి మంత్రి కాబోతున్నారా? అత్యంత కీలకమైన హోంశాఖను రాములమ్మకు అప్పగించాలని హైకమాండ్ డిసైడ్ అయ్యిందా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఇక కేసీఆర్ ఫ్యామిలీ దూకుడు అడ్డుకోవడమే లక్ష్యంగా విజయశాంతిని కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ చేసిందని పలువురు నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన విమర్శలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ రేసులో దాదాపు 2 డజన్లకు పైగా పేర్లు వినిపించాయి. అద్దంకి దయాకర్తో పాటు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, కుసుమ కుమార్, వేం నరేందర్ రెడ్డి, విహెచ్తో పాటు అనేక మంది లీడర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. విజయశాంతి కూడా ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె పేరును ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఫైనల్ లిస్ట్ లో ఆమె పేరు రావడంతో అంతా షాక్ అయ్యారు. ఆమె పేరు హైకమాండ్ చాయిస్ అన్న చర్చ అప్పటి నుంచి మొదలైంది.